ఉదాహరణకు మనం బియ్యం ఇస్తా ఉన్నాం పేదవాళ్ళందరికీ. దిస్ ఈజ్ ఏ లార్జెస్ట్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అన్నమాట. ఇది అంత పెద్ద స్కీమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అదేవిధంగా ఈరోజు 5 లక్షలకు సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇస్తున్నాం మనం. ఇంత పెద్ద స్కీము ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఇంతమందిని కవర్ చేస్తూ ఇస్తున్నటువంటి స్కీము. ఆ రకంగా అనేక రకాలుగా మన దేశంలో మనం ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం స్టార్టప్స్ కూడా ఎక్కువ భాగము మనము ఈరోజు మరి అర్బన్ ఏరియాస్లో పెరుగుతూ ఉన్నాయి. దాన్ని చిన్న సిటీస్ కూడా తీసుకెళ్లాలనేదే ప్రధానమంత్రి గారి ఆకాంక్ష. ఆ దిశలోనే మనమందరం కూడా ఎవ్రీబడి ఏదైనా చిన్న వ్యాపారం చేయాలంటే స్టేట్ క్యాపిటల్స్కి రావాల్సిన అవసరం లేకుండానే చిన్న చిన్న టౌన్స్, చిన్న చిన్న అర్బన్ ఏరియాస్, చిన్న చిన్న మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ స్టార్టప్స్ను ప్రోత్సహించి అక్కడ ఉన్నటువంటి రూరల్ యూత్కు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ పెంచాల్సినటువంటి అవసరం ఉందనేదే ప్రధానమంత్రి గారి ఆకాంక్ష. దానికి సందర్భంగా అనేక రకాలుగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలను మనం ప్రధానంగా భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో మోర్ దెన్ 50% పాపులేషన్ ఈజ్ ఉమెన్. కాబట్టి వాళ్ళను మనము ఎంకరేజ్ చేసి వాళ్ళను కూడా ఈరోజు దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసి ప్రభుత్వ పథకాలలో వాళ్ళకు మోర్ దెన్ 50% ఇవ్వాలనే లక్ష్యము ఈరోజు భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉదాహరణకు ముద్రా యోజన కింద మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం. అందులో 52% ఈరోజు మహిళలకు ఇస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనము చూసినట్లయితే అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం చేపడతా ఉన్నాము. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా స్కిల్లింగ్. ఈరోజు ప్రధానమంత్రి గారు స్కిల్ విషయంలో చాలా దృష్టిని కేంద్రీకరించి మరి స్కిల్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, 5G టెక్నాలజీ కావచ్చు, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, అర్బన్ ఏరియాలో న్యూ సర్వీస్ సెక్టార్స్ కావచ్చు. ఈ రకంగా ఒక 400 కోర్సులకు మనం ఈరోజు మరి స్కిల్లింగ్ చేస్తూ ఉన్నాం, నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా 400 crores కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులు స్కిల్లింగ్ ఇచ్చినట్లయితే దేశంలో ఉన్నటువంటి యువత తమ కాళ్ళ మీద నిలబడతారు, దేశానికి అవసరమైనటువంటి సేవలు అందిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు IITలు కావచ్చు, NITలు కావచ్చు, జవహర్ నవోదయ విద్యాసభలు కావచ్చు, స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం, స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మనము అనేక రకాలుగా SC, OBC, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 112 మరి స్కిల్లింగ్ ట్రైనింగ్ సెంటర్స్ మనం ఏర్పాటు చేశాం కొత్తగా. అదే కాకుండా ఈరోజు మనం చూసినట్లయితే భారత ప్రభుత్వము అనేక రకాలుగా ఆర్టిజాన్స్ మనం ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విశ్వకర్మ యోజన కావచ్చు, ఇతర అనేక మరి రూరల్లో ఉన్నటువంటి ఆర్టిజాన్కు న్యూ టెక్నాలజీ, న్యూ స్కిల్లింగ్ యాడ్ చేసి ఈరోజు వాళ్ళని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇండియాలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పిస్తూ ఉంది. దీని ద్వారా మరి ఈరోజు ఇప్పటికే 1 కోటి మంది 1 crore యూత్ ఈ టాప్ 500 కంపెనీలో మరి ఈరోజు ఇప్పటికే పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం అనేక రకాలుగా ఈరోజు మనం యువతను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం మనం చేపడతా ఉన్నాము. దీన్ని తప్పకుండా రానున్న రోజుల్లో మన దేశ ప్రజలందరూ కూడా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నము
యువతను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఈరోజు 1700 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన దేశంలో మనం ఈరోజు రన్ చేస్తూ ఉన్నాం. వీటి ద్వారా 20 lakhs యూత్కు స్కిల్ ఇండియన్ ప్రొఫెషనల్స్గా మనము తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక రకాలుగా. ఎందుకంటే నిన్ననే ఇటలీకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్తో మన ప్రధానమంత్రి గారు కలిశారు.